గెలిచి తీరాల్సిందే. 54 నియోజకవర్గాల్లో లీడ్కు హస్తం యత్నిస్తా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడతా ఉంది. గ్రేటర్ పరిధిలో భారీ తేడాతో ఓడిన కాంగ్రెస్ వాటన్నింటిలోనూ పుంజుకోవాలని రేవంత్ టార్గెట్. 14 సీట్లు గెలవాలంటే 54 అసెంబ్లీల్లో మెజార్టీ సాధించాల్సిందే. ఆ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తా ఉన్నాడు. ర్యాలీలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లతో బిజీ అయిపోయాడు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ఎన్నికల సమరంలో పోరాడుతున్నాయి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో 14 ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 64 ఎమ్మెల్యే సీట్లలో అధికారంలోకి వచ్చింది. అయితే కంప్లీట్ గా ఎన్ని పరిస్థితుల్లో మాత్రం 14 సీట్లు గెలవాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు.